Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. హాయ్ హలో వెల్కమ్ టు ఐడిఎం. నా పేరు జకీర్. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్, సినీ హీరో, ఆయన పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి జనసేన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ దాఖలు సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో అనేక వింతలు విడ్డూరాలు ఉన్నాయి. వింతలు విడ్డూరాలు ఏమిటంటే ఆయన 52 ఏళ్లుగా ఒకటి మనకు కనిపిస్తుంది, 52 ఏళ్ల వయసు అని. రెండోది ఆయన ఎస్ఎస్సి ఎప్పుడు పాస్ అయ్యాడు, 84లో పాస్ అయినట్టుగా మనకు అఫిడవిట్లో కనిపిస్తుంది. ఇది ఎక్కడ, నేమ్ ఆఫ్ ది స్కూల్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో మనకు కనిపిస్తుంది. అయితే ఇక మనం చూడాల్సింది ఏమిటంటే ఆయన అంటే ఇది ఇప్పుడు మామూలుగా ఇది వైరల్ అవుతుంది. ఇది ఎందుకు వైరల్ అవుతుంది? ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1971 అని ఉంది. 81లో 10th క్లాస్లో చేరినట్టుగా ఉంది. 84లో పాస్ అయినట్టుగా ఉంది. 81లో చేరిన అంటే 3 times ఫెయిల్ అయ్యాడు, 4th time పాస్ అయ్యాడు అనేది ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. అందరిలాగా చూసుకుంటే అంటే మామూలు జనరల్గా 84లో మూడోసారి అంటే అప్పటికి 18 ఏళ్ల వయసులో ఇదంతా జరిగింది, 10th క్లాస్ పాస్ అయ్యాడని అనుకోవడానికి వీలుంది. సో ఇప్పుడు అంటే 1984లో 18 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 2024లో 59 సంవత్సరానికి 59 years ఆయనకు రావాలి అన్నది ఒక జనరల్గా మనకుండే లెక్కలు. ఆ తర్వాత ఆయన 52 అని ఎందుకు చెప్పుకుంటున్నాడని కూడా ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అఫిడవిట్ ఎప్పుడైతే ఇది పబ్లిక్ డొమైన్లో ఉంటుందో దానివల్ల తెలిసిపోతుంది ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి, లేకుంటే ఎవరికైనా అప్పులు ఉన్నాయి, ఎవరిపైన ఎన్ని కేసులు ఉన్నాయి కూడా మనకు తెలిసిపోయే అవకాశం ఉంది. తర్వాత మనకి ఇంకొక కీలకమైనది కూడా చూడాలి. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇది ఇక్కడ ఏంటంటే చూడండి, ఇప్పుడు సినిమాలకు ఆయన తీసుకునేది ఏమిటి అంటే దాదాపు రోజుకు 2 కోట్లని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి మనకు తెలిసినంత ప్రకారం. మరి ఇందులో మనకేం కనిపిస్తుంది, అన్ని లోన్స్ అనేవి ఉంటున్నాయి. చూడండి, నేచర్ ఆఫ్ ది ఏంటి, నేచర్ ఆఫ్ అంటే పర్సనల్ లోన్ అని ఉంటుంది. లోన్ టైప్ ఆఫ్ ఇది అంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి సంబంధించి ఆయన చూపిస్తుంది ఏమిటి, ఈ దాదాపు 467 కోట్లకు పైగా ఇది అప్పులు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. ఈ అప్పులన్నీ ఏమిటంటే దీంట్లో చూపిస్తున్నాడు, పర్సనల్ లోన్ కింద చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ విజయలక్ష్మి, విఆర్, వీళ్ళంతా ఏంటంటే ప్రొడ్యూసర్స్ అనమాట. అండ్ లీడ్ ఐటీ ఇండియా లిమిటెడ్, ఎంఆర్ ప్రసాద్, ఎన్నెని నవీన్, ప్రవీణ్ కుమార్, మైత్రి మూవీ మేకర్స్, సి యశ్వంత్ ఫైనాన్షియర్స్, రాహుల్ కుందవరం, వాటెవర్. తర్వాత ఇంకేమిటి డివివి ఎంటర్టైన్మెంట్స్ మనకు తెలుసు, అది ఒక ప్రొడక్షన్ సంస్థ. ఇక్కడ చూడండి, విజయలక్ష్మి అనే అంటే ఫైనాన్షియల్, ఇదంతా ఫిలిం ప్రొడ్యూసర్స్కు సంబంధించిన లిస్ట్. ఇది ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకుంటే ఆ ప్రొడక్షన్ నేమ్ కావచ్చు. ఏమిటి మనకు కనిపిస్తుంది అంటే ఈ డబ్బు. అయితే ఈ డబ్బునంతా అతను తీసుకున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే పక్కకి ఏం చేశాడంటే లోన్ అని చెప్తున్నాడు ఆయన. అంటే ఒకవేళ వీళ్ళు ఎవరైనా ఇప్పుడు రైటింగ్లో రాసి ఎవరు కంప్లైంట్ చేసే పరిస్థితి ఏంటి, మేము లోన్ ఇవ్వలేదు నాయన, మేము ఆయన తీసుకున్న పారితోషికం ఇది అంటే రెమ్యునరేషన్, ఆయన ఒక సినిమా చేయడానికి తీసుకున్న అడ్వాన్స్ అనో లేకపోతే ఒక సినిమాకు ఆయన చేసిన ఛార్జ్ అనో, కనుక ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైనా వచ్చి రిటర్న్లో కంప్లైంట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమిటి, ఆయన పరువు మరింత బజారుకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే, అటువంటి పరిస్థితి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చెప్తున్నాను. ఇంత అంటే బ్లాక్ అండ్ వైట్లో అబద్ధాలు ఆడవలసిన అవసరం, అత్యంత నీతి నిజాయితీకి మారుపేరుగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన వ్యవహారాలు చేయడం అనేది సరైనదా కాదా అనే దానిపైన చర్చ జరుగుతుంది. సరే, ఇది కూడా ఇంత మనం చూపెట్టిందే. అంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా నిజాయితీపరుడైతే, ఆయనే చెప్పుకున్నట్టుగా ఒక విప్లవకారుడైతే, ఆయనే చెప్పుకున్నట్టుగా తనకెక్కడ అవినీతి మరకలు లేవని చెప్పుకుంటే ఇదంతా ఏమిటి అనేది తప్పనిసరిగా మరి చర్చకు వస్తుంది. నేను చెప్పాను కదా ముందే, ఎలక్షన్స్ అఫిడవిట్ అనేది పబ్లిక్ డొమైన్.
లేకపోతే ఇవాళ గుంటూరు నుంచి టీడీపీ కూటమి తరఫున పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ 5,400 కోట్లకు పైగా సంపద ఉన్నట్టుగా మనకు తెలిసే అవకాశం లేదు. అతను అందులో మెన్షన్ చేశాడు కనుక ఆయన ఆస్తులు ఇన్ని ఆస్తులు ఉన్నాయని ఏపీలో ఇప్పుడు అతనే టాప్. ఇప్పుడు ఆ చంద్రశేఖర్ ఆస్తులు మనకు ఎట్లా తెలిసాయి? ఎన్నికల అఫిడవిట్ ద్వారా తెలిసాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ అప్పులు ఆస్తులు తెలిసింది ఏమిటంటే దీనివల్ల తెలిసింది. దీంట్లో లోన్గా మెన్షన్ చేసినవన్నీ కూడా అది సినిమా రిలేటెడ్ వ్యవహారాలే తప్ప మరేవి కావు. మనకు తెలుసు ఇవన్నీ డివివి ఎంటర్టైన్మెంట్స్ అంటే పెద్ద ప్రొడక్షన్ సంస్థ, మిగతా అందరూ కూడా నిర్మాతలు లేదా నిర్మాతలకు సంబంధించిన సంస్థలు. ఈ రకంగా ప్రజల్ని పక్కదారి పట్టించడం పవన్ కళ్యాణ్కు సబబా అన్న అంశంపైన చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.